హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి తమ్నైల్ చూసి షాక్ అయ్యారా? ఎస్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి అమెరికాలో డబ్బులు దొబ్బెట్టడం ఎలా. మనం ఇండియా నుంచి యూఎస్ రాగానే తెలుసో తెలియకో లేదంటే ఒక ట్రాప్లో పడిపోయి చాలా అమౌంట్ అయితే దొబ్బెడతా ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దొబ్బెట్టాను అండ్ నా కళ్ళ ముందు కూడా చాలామంది దొబ్బెట్టారనమాట. ఈరోజు అయితే దీని మీద ఒక టాపిక్ చేద్దామని అనిపించింది. సో యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే తీసుకోండి. అండ్ ఇండియా నుంచి ఎవరైనా చూస్తున్నట్టే మాత్రం మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. సో మీరు కూడా ఇలాంటి ట్రాప్లో పడకుండా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఫుల్ ఫన్నీగా ఉంటుంది అనమాట. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం, చలో. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనము యూఎస్లోకి రాగానే మనం ఖర్చులు పెట్టడం మొదలెట్టమన్నమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇండియాలో లోన్స్ ఉండడమో లేకపోతే సో చాలా వరకు లోన్స్ తీసుకొని యూఎస్కి రావడమో చేస్తాం కాబట్టి. అండ్ దట్టు మనకి యూఎస్లోకి రాగానే ఏంటంటే ఈ డాలర్కి రూపీకి రేట్ కంపేర్ చేసినప్పుడు సో మనకి ఇప్పుడు $2 పెట్టి ఒక కాఫీ తాగాల, లేదంటే ఒక $5 పెట్టి ఒక బర్గర్ తినాలా, లేదంటే ఒక $20 పెట్టి వెళ్ళి బిర్యానీ తినాలా, లేదంటే ఒక $30 పెట్టి మూవీ చూడాలా అన్న కంపారిజన్లో ఏంటంటే ఫస్ట్ 1 మంత్ ఒక 3 మంత్స్ వరకు సో మీకు ఎంత అప్పు ఉందో దాన్ని బట్టి ఏంటంటే మనం ఖర్చులు పెట్టుకోమన్నమాట. దానివల్ల ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ వరకు చాలా సేవింగ్ మైండ్ సెట్తోనే ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ 3 to 6 మంత్స్ వరకు అయితే చాలా బాగానే ఉంటాం, ఎందుకంటే మనకి ఈ అప్పులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సేవింగ్ మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి. ఇప్పుడైతే కొంచెం లూజ్ అవుతుందో, ఇండియాలో కొంచెం అప్పులు తీరడం మొదలవుతాయో, కొంచెం ఫ్రీ అవుతుందో అప్పుడు స్టార్ట్ చేస్తాం అసలైన మ్యాజిక్. అప్పటి నుంచి ఖర్చులు మొదలెడతాము, అసలు మామూలుగా కాదనమాట. ఎందుకంటే మనకి అప్పులన్నీ తీరిపోయినాయి, ఫ్రీడమ్ ఇక్కడ ఉంటది, అడిగేవాడు లేడు, సో డబ్బులు కూడా మనకి చేతిలో గలగల ఆడుతూ ఉంటాయి. ఒక్కసారి అనమాట మనకి ఏంటంటే ఈ ఫ్రీడమ్ వచ్చేస్తుంది అనమాట. 6 మంత్స్ తర్వాత కానీ 3 మంత్స్ తర్వాత కానీ ఇంకెన్ని రోజులు ఇలాగా సేవింగ్ చేసుకునే మైండ్ సెట్లో ఉంటామని చెప్పేసి ఒక్కసారి ఇంక ఓపెన్ అయిపోయి చాలా వరకు అమౌంట్స్ ఖర్చు పెడతా ఉంటారు అనమాట. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే కేసినోస్ కానీ లేదంటే స్ట్రిప్ క్లబ్స్ కానీ ఇవన్నీ లీగల్ అనమాట. కేసినోస్లోకి వెళ్ళి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదంటే ఈ స్ట్రిప్ క్లబ్లోకి వెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం కానీ చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి 2 సార్లు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే బాగుంటుంది, బట్ ఏంటంటే సో ఇదే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అని చెప్పేసి రెగ్యులర్గా వెళ్ళి ఈ కేసినోస్లోనే ఈ క్లబ్స్లోనే అమౌంట్ పెట్టి చాలా వరకు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి అలవాట్లు. ఇండియాలో మనకి ఏంటంటే ఏం చేద్దామన్నా సరే ఇంట్లో అడిగేవాడు ఉంటాడు, లేదంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇంట్లో అమ్మ నాన్న తిడతారు, సో ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడికి యూఎస్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుద్దంటే ఫ్రీడమ్ అనేది ఉంటుంది, అడిగేవాడే ఉండడు, ఎవ్వడు అడగడు, నువ్వేం చేసినా సరే అడగడు, నీ డబ్బులు నీ ఇష్టం అన్నట్టు అనమాట. సో దీన్ని పట్టుకొని ఇంకేం చేస్తారంటే జనాలు సో ఇష్టం వచ్చినట్టు అనమాట ఇంకా ఖర్చు పెడతానే ఉంటారు. ఇంకా ఎంత ఖర్చు అంటే అది చాలా పెద్ద అమౌంట్ అనమాట మనకి. సో ఇండియాలో మనకి చిన్న అమౌంట్లో అనిపిస్తాయి కానీ ఇక్కడ చాలా పెద్ద అమౌంట్, $2 కానీ $5 అనేది. సో బేసిక్గా మనకి కాఫీ $2 నుంచి $3 అలా ఉంటుంది, అంటే 180-250 రూపీస్ వరకు అనమాట. ఓకేనా, అంత అమౌంట్ పెట్టి కాఫీ తాగడం అవసరమా అన్న మైండ్ సెట్ నుంచి పోతే పోయిందిలే ఏం కాదులే తాగుదాం, ఒక పూటకి తాగితే ఏమైద్దిలే అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం అనమాట ఒక్కసారి. సో ఆ ఫ్రీడమ్ ఏదైతే వస్తుందో సో దానివల్ల ఏంటంటే ఎవడు అడిగేవాడు ఉండడు, ఏం చేసినా సరే నడుస్తుంది అని చెప్పేసి చాలా వరకు ఈ అలవాటు పడిపోతారనమాట. అండ్ దట్టు ఇక్కడ లీగల్ కాబట్టి చాలా వరకు మనీ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి యూఎస్లో మనకి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనా, క్రెడిట్ కార్డ్స్ మనకు రాగానే ఏంటంటే పళ్ళంలో హారతి పెట్టినట్టు ఇస్తారనమాట. అండ్ దట్టు ఆఫర్స్ అనమాట. ఆఫర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ, ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డ్ అప్లై చేయగానే మనకి ఇండియాలోకి కాదనమాట యూఎస్లో. సో క్రెడిట్ కార్డ్ అప్లై చేయగానే ఏపీఆర్ అని ఒకటి ఉంటుంది. సో ఏపీఆర్ ఏంటంటే మనకు ఒక 15 మంత్స్ 20 మంత్స్ అలా ఇస్తాడు టైము. సో మనకి ఒక $1000 ఇచ్చాడు అనుకోండి లిమిట్. సో ఈ 15 మంత్స్ వరకు నువ్వు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ కట్ అవసరం లేదు అనమాట. ఓన్లీ మనకి ఎంత వాడినా సరే ఒక $35 $40 మినిమం అమౌంట్ మాత్రమే కడితే సరిపోతుంది. సో అలా కట్టడం వల్ల ఏంటంటే సో మనం సరే ఇప్పుడు ఉంది కదా వాడుకుందాం, 15 మంత్స్ తర్వాత కదా 20 మంత్స్ తర్వాత కదా కట్టేది, సో అని చెప్పేసి ఈ 20 మంత్స్ వరకు అసలు కట్ అవసరం లేదని చెప్పేసి అన్న ట్రాప్లో పడిపోయి సో మొత్తం క్రెడిట్ లిమిట్ అంతా వాడేస్తామన్నమాట. సో ఇంకొక 3 మంత్స్ ఉంది అన్నప్పుడు అన్న థాట్లో కడదాం అనుకుంటాం, కానీ ఆ టైంలోనే మనకి ఏంటంటే ఏదైనా వేరే అవసరాలు వచ్చిందనుకోండి సో మనం అమౌంట్ అంతా అక్కడ పెట్టాల్సి ఉంటుంది, ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనం కట్టకుండా ఉండిపోతుంది. సో అప్పుడు వేసే ఇంట్రెస్ట్ అనమాట చాలా హై, ఇండియాలో ఉన్న క్రెడిట్ కార్డుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వేస్తాడు.
సో ఒకవేళ మనం ఈ క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే క్రెడిట్ స్కోర్ అనేది మైనస్ అయిపోద్ది, చాలా వరకు డౌన్ అయిపోద్ది. సో యూఎస్లో క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇల్లు రెంట్కి తీసుకుందామన్నా, కార్ లోన్ తీసుకుందామన్నా, దేనికి అప్లై చేద్దామన్నా, బ్యాంక్ అకౌంట్ తీసుకుందామన్నా, సో ఈ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే క్రెడిట్ స్కోర్ని మనం నెగ్లెక్ట్ చేస్తామో, క్రెడిట్ కార్డ్స్ని నెగ్లెక్ట్ చేస్తామో, సో ఈ క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోయిందంటే చాలా ఇబ్బంది, వేరే వాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను దీంట్లో అయితే చాలా వరకు నేను ట్రాప్ అయిపోయాను. సో ఇప్పటికిప్పుడుగా కొంచెం కోలుకున్నా కాబట్టి నేను ఈ వీడియో చేద్దామని మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఓకేనా? సో ఈ క్రెడిట్ కార్డ్ గోల్లో అయితే అస్సలు పడద్దు, చాలా ఇబ్బంది. సో ఎంత వాడితే ఆ మంత్ మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి. గట్టిగా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ అయినా సరే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ ఇంకొక 15 months ఉంది కదా అని చెప్పేసి ఎవ్వరు ఆపొద్దు. సో 100% చెప్తున్నా, చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి యూఎస్లోకి రాగానే బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ యాక్సరీస్ అన్నీ అని చెప్పేసి సో మనకి పెద్దగా చూపించుకోవాలన్న థాట్ వస్తుంది అనమాట. ఓకే, నేను అమెరికా వరకు వచ్చేసాను, సో పాష్ బట్టలు వేద్దాము, పెద్ద పెద్ద యాక్సరీస్, యాపిల్ ఫోన్స్ లాంటివి, సామ్సంగ్ పెద్ద పెద్ద ఫోన్స్ అయితే వాడాలన్న థాట్ అయితే వస్తుంది. సో ఎందుకంటే మనకు ఒకసారి ఇండియా నుంచి యూఎస్కు, ఇండియాలో అవి చేయలేం కాబట్టి యూఎస్లో ఉన్నప్పుడైనా చేయాలన్న థాట్లో ఏంటంటే, సో ఇంకా యాపిల్ ఫోన్స్ లేదంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ బట్టలు ఇవన్నీ కొనుక్కోవడం అది మొదలు పెడతా ఉంటాం అనమాట. సో మీరు ఎంత కొనుక్కున్నా సరే మీరు మీ ఫ్రెండ్స్కి ఇండియాలో ఎవరికైతే చూపించాలనుకుంటున్నారో సో వాళ్ళకి చూపించలేరు. ఓకేనా? సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు అప్పుడే కొనాలని కాదు, మనకి మంచి మంచి థ్యాంక్స్ గివింగ్ సేల్స్లో ఇప్పుడు అలాంటప్పుడు కూడా మనకి చాలా తక్కువ రేట్కి ఆఫర్స్కి వస్తాయన్నమాట. సో ఆ టైంలో కొనుక్కోండి, బెస్ట్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి ఇండియన్స్ వాడే అంత బ్రాండెడ్ కార్స్ ఎవరు వాడరు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్ కూడా వాడరు. మీరు డాలస్ లాంటి సిటీస్లోకి వెళ్తే, ఏదైనా మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే BMW, ఆడీలు, ముస్తాంగులు, పెద్ద పెద్ద కార్సే అనమాట, మన ఇండియన్సే, టెస్లాలు ఎన్ని కనిపిస్తాయంటే అన్ని. అది కార్ల షోరూమా ఒక రెస్టారెంట్ అనేది కూడా అర్థం కాదనమాట. సో అంతా ఎందుకంటే మనకి బ్లడ్లోనే ఉంది, మనము సంపాదిస్తున్నాము, ఒకరికి చూపించుకోవాలన్న మైండ్ సెట్ మన బ్లడ్లోనే ఉంది, ఇండియన్ బ్లడ్లోనే ఉంది. కాబట్టి సో వాళ్ళు అలా చూపించుకుందామన్న థాట్లోన పెద్ద పెద్ద కార్స్ కానీ లేదంటే ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాడడం మొదలెడతారనమాట. సో అక్కడ కూడా మనం ఒకవేళ సో మీరు అంత సంపాదిస్తున్నారంటే పెట్టచ్చు, ఓకే. బట్ ఏంటంటే నేను చాలామంది చూశాను అనమాట. సో వాళ్ళకి పేచెక్ టు పేచెక్ బతుకుతూ ఉంటారు. సో అంటే ఎప్పుడు పేచెక్ వస్తే ఆ మంత్ ఖర్చులు వస్తాయి, లేదంటే లేదనమాట. సో అలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్లు కొనాల్సిన అవసరం ఏముంది? ఓకేనా? మీరు సెటిల్ అయ్యి కొంచెం స్టెబిలిటీ వచ్చినాక కొనుక్కున్నా హ్యాపీగా అనమాట. లేదు స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద కార్స్ కొనేసి, యాపిల్ ఫోన్లు కొనేసి ఎందుకు అంత అంత అవసరం ఏముంది? సో ఇది కూడా ఒక థింగ్ అనమాట. నేను చాలామంది దగ్గర చూశాను. సో ఇట్లా కూడా చాలామంది అయితే డబ్బులు దొబ్బెడతా ఉంటారు, అట్లయితే తెచ్చుకోవద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకి యూఎస్ రాగానే ఇండివిజువాలిటీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేయరు, సో మీరు మీదే చేసుకోవాలి. చేస్తారు చాలామంది, బట్ ఇండివిజువాలిటీ బాగా అలవాటు అయిపోయి ఏంటంటే ఒంటరిగా ఉండడం మొదలు పెడతాం కదా. సో ఒంటరిగా ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ అంటే, సో మీరు అంటే ఫ్యామిలీగా ఉన్నప్పుడు పర్వాలేదు, ఓకేనా, ఒక ఫ్యామిలీ రూమ్ తీసుకొని ఒక ఫ్యామిలీతో మొత్తం ఉండాలంటే ఒక ఇల్లు తీసుకోవచ్చు. బట్ బ్యాచిలర్స్గా ఉండేటప్పుడు ఏంటంటే మీరు లైక్ షేరింగ్లోకి వెళ్ళండి, ఓకేనా. ఒక 2 మెంబర్స్తోనో 3 మెంబర్స్తోనో షేరింగ్లోకి వెళ్తే సో మీకు ఆ రెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. సో మీరు మనీని సేవ్ చేసుకోగలరు. కొంతమంది ఏంటంటే నేను ఒక్కడనే ఉంటాను, నాకు ఇంకెవరు అవసరం లేదనుకుంటే చాలా అమౌంట్ అయితే వేస్ట్ చేస్తారు. అండ్ దట్టు దానివల్ల ఏంటంటే మీ ఫ్రెండ్స్తోని మీరు జోవియల్గా పక్కా యూఎస్లో ఉంటారా అంటే సో రెగ్యులర్గా కలిసేవాళ్ళు, రెగ్యులర్గా తిరిగేవాళ్ళు ఒకరు కానీ ఇద్దరుగానే ఉండాలి. సో మీకు ఆ రూమ్మేట్ విషయంలోనే అలా దొరికారనుకోండి, మీరు చాలా లక్కీ అనమాట. సో అనవసరంగా ఇండివిజువల్గా ఒక్కడనే ఉంటానని చెప్పేసి ఒక ఇంట్లో మొత్తం తీసుకొని ఉండడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఒకవేళ మీరు మంచి రిచ్ పొజిషన్లో ఉన్నారు, బాగా పర్వాలేదు అనుకుంటే ఉండొచ్చు, ఓకే. లేదు కొంచెం మనీ సేవ్ చేద్దాము అనుకున్న థాట్లో ఏంటంటే మీరు లైక్ ఇట్లా రూమ్ షేరింగ్ ఇలాంటివి అన్ని లైక్ కార్ షేరింగ్లు ఇలాంటివి చేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ కాలేజ్ ఒక దగ్గర ఉంటుంది అండ్ మీరు ఉండేది వేరే లొకేషన్లో ఉంటారు, ఓకేనా. సో మీరు ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు స్టూడెంట్స్కి వచ్చినప్పుడు కార్ ఏమి ఉండదు. సో అప్ అండ్ డౌన్ చేయాలంటే ఈజీగా $20 నుంచి $30 అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు. సో ఇట్లా మనకి ఎంత అవుతూ ఉంటుంది అనమాట, చాలా వరకు అవుతూ ఉంటుంది. సో కొంచెం రీసెర్చ్ చేసి దగ్గరలో ఎక్కడైతే మీ కాలేజ్కి దగ్గరలో ఉంటుందో అక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మనీ అయితే సేవ్ చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏంటంటే మన బాయ్స్ ఇండియాకి నుంచి అమెరికాకి రాగానే ఏంటంటే చాలా వరకు తెలుసో తెలియకుండా అయితే డబ్బులు దొబ్బెడతా ఉంటారు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మనకు ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి.
బట్ ఎంజాయ్ మాత్రమే లైఫ్ కాదు. ఈరోజు బాగుంది, ఓకేనా, రేపు బాగుంటుందో లేదో మనకు తెలియదు కాబట్టి సో ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోవాలని అయితే నా ఇంటెన్షన్. సో ఇది గైస్ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బై బాయ్.